రామేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్లో నాకు అవకాశం ఇచ్చిన మా హీరో, మా అభిమాన హీరో మా తారక్ గారికి, మా డైరెక్టర్ శ్రీనివైట్ల గారికి, నాకు కంటిన్యూగా ఫస్ట్ నుంచి అన్ని సినిమాల్లో నాకు అవకాశం ఇస్తూ నన్ను ప్రోత్సహించినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ముందుగా. అలాగే ఆర్ట్ డైరెక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇలా బ్లాక్ బస్టర్ మూవీలు ఇంత రిచ్గా మేకింగ్ అవకాశం కల్పించిన మా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గణేష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేనేం చేయాలన్నా దానికి మోరల్గా ఎంతో సపోర్ట్నిచ్చి మేకింగ్గా ఫిల్మ్ హై స్టాండర్డ్లో ఉండేటట్టు కావాలని ఫస్ట్ నుంచి నన్ను ఆయన ఎంతో ఎంకరేజ్ చేశారు. డైరెక్టర్ గారు అడిగిన రిక్వైర్మెంట్ ప్రతిదీ కూడా ఆయన ఇప్పటివరకు నాకు చాలా బాగా అన్ని సమకూర్చారు. ఇంత రిచ్గా ఫిల్మ్ రావడానికి ముఖ్య కారణం గణేష్ గారు. అట్లాగే నేను చేసిన ప్రతిదీ కలర్ స్కిన్తో పాటు అన్నీ కూడా నాకు ఫుల్ సపోర్ట్నిచ్చిన మా కెమెరామెన్ గుహన్ గారికి, ఫైట్ మాస్టర్ విజయ్ గారికి, రైటర్స్ గోపిమోహన్ గారికి, అలాగే పెద్ద అయిన జలసాని రామారావు గారికి, ఇలాగ ఎంటైర్ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్లో నేను కూడా పనిచేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. మనం తప్పు రాసినా చెరిపి మళ్ళీ రాసుకోవచ్చు. అదే మనం పెద్దయ్యాక పెన్ ఇస్తారు, దిద్దుకునే అవకాశమే ఉండదు. ఇదేదో బాగుంది, ట్విట్టర్లో పెట్టు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గంటలా ఉండాలి. మీరెలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలో ఉన్నారు. స్టోరీ సిట్టింగ్ లకి పూరి జగన్నాథ్ గారు పటాయి వెళ్తారు, రాజమౌళి గారు రాజస్థాన్ వెళ్తారు. మరి మీరెక్కడికి వెళ్తారు? చల్లపల్లి జైలుకి. మా ఇంట్లో తులసి చెట్టు, సిరిబల్ చెట్టు యారున్నాయబ్బా? తిడుతుంటే నవ్వుతాడంట్రా తింగరనాయాల. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. నువ్వు నీ పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ గా, సోషల్ గా, సైకలాజికల్ గా, మైథలాజికల్ గా అన్ని గిట్లలా నువ్వే నంబర్ 1 కావాలి. ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ది ఫైర్. అందరికీ నమస్కారం. Badshah has been a beautiful journey for me, and it's been a lovely learning experience. I'm really happy that the movie is doing so well, and for this I would like to thank firstly my producer Ganesh Garu. Thank you so much. My director Shrinu sir. It's been an amazing experience working with you. I've enjoyed every minute of it, and I'm so happy that the movie is doing so well. It's turned out even better than the narration that you had given me, and I thoroughly enjoyed every minute of acting like Banti Janaki. It's been so much fun. Working with Tarak for the second time, thanks Tarak. It's been amazing, and we've had a blast. We've enjoyed pulling each other's leg. We have done a lot of masti on the sets. I enjoyed dancing, I enjoyed the scenes, I enjoyed the comedy, I enjoyed everything with him for the second time. And the entire cast and crew of Badshah, all the technicians, all the assistant directors, the entire team, it's been so nice working with all of you, and thank you very much. And most importantly, thanks to all the media out there, thank you. Thanks to all the fans for making our movie such a big hit. Thanks. ఏం మాటలే అవి? ఒక్కరోజు నాతో గడుపు. సారీ, నేను ఆ టైప్ కాదు. చిచి, నేనంత చీప్ కాదు. కాస్ట్లీయా? అసలు టైపే కాదు బాబు. 3 సాంగ్స్ చేశానండి నేను దీంట్లో. ఫస్ట్ సాంగ్ చేశాను. ఫస్ట్ సాంగ్ రిహార్సల్ చేసి వెళ్ళినప్పుడు సార్ని అడిగా, సార్ హీరో గారు అంటే అసిస్టెంట్స్ నేను 15 days ప్రాక్టీస్ చేశానండి. 15 days ప్రాక్టీస్ చేసి సార్ హీరో గారు ఒకరోజు రిహార్సల్ పిలుస్తారా అంటే నేను మాట్లాడతాను శేఖర్ అన్నారు. సరే అని వెళ్ళాను. సార్ వస్తారు అనుకున్నా. డైరెక్ట్గా లేదండి, కుదరలేదండి. స్పాట్కి వెళ్ళిపోయాం. అసిస్టెంట్స్ 15 days ప్రాక్టీస్ చేస్తాను, ఇంకా అసిస్టెంట్స్ కరెక్ట్ రావట్లా. అయితే స్పాట్లోకి వెళ్ళి చూసుకుంటున్నాం. హీరో సార్ వచ్చారండి, 2 minutes చేశారండి. నిజంగా అమేజింగ్ అండి. థ్యాంక్ యూ తారక్ సార్, చాలా 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 బాగా చేశారండి. మా అసిస్టెంట్స్కి 15 days పట్టిందండి ఆ మూమెంట్ నేర్చుకోవడానికి. సార్ వచ్చి 5 minutes చేశారు. అది నాకు ఇంకో సాంగ్ ఏంటంటే స్విట్జర్లాండ్లో చేసామండి. -10 అండి కోల్డ్. మేమందరం ఫుల్ స్వెటర్స్ వేసుకొని చేస్తున్నాం. తారక్ సారు కాజల్ గారు వచ్చి షర్ట్ మీద సారు, తను వచ్చి శారీ మీద. అది కాక మూమెంట్స్ అండి. నన్ను ఎక్కడ కొడతారా అని భయం వేసేదండి. షార్ట్ రెడీ చెప్తానికి. కానీ చాలా కోఆపరేట్ చేశారండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివైట్ల సార్కి చాలా 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 థ్యాంక్స్ అండి. గణేష్ గారికి చాలా థ్యాంక్స్ సార్. తాళి బుట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో.
జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి పుట్టు మిద్ది తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో శ్రీను వైట్ల గారు పాజిటివిటీకి నిలువెత్తు అద్దం. ఎన్టీఆర్ గారు ఎనర్జీకి, డైనమిజంకి, పాజిటివిటీకి నిలువెత్తు తార్కాణ. బండ్ల గణేష్ గారు ఇంతమంది పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ పాజిటివిటీ చిత్రంలో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చేసేది ఏమీ లేదు, ఆ పాజిటివిటీని లిరిక్ గా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ప్రయత్నం చేశాను అంతే. ఇట్స్ జస్ట్ దేర్ పాజిటివిటీ అండ్ దేర్ బిలీఫ్ ఇన్ దెమ్సెల్వ్స్. సచ్ ఎ వండర్ఫుల్ టాలెంట్. ఇంతటి మహామహులందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా కూడా తపస్సు చేసి వచ్చారు. వీళ్ళంతా ఈరోజు దే డిజర్వ్, ఎవ్రీబడి హూ సిట్టింగ్ హియర్ దే డిజర్వ్ సక్సెస్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ అండ్ షేరింగ్ డయాస్ విత్ ఆల్ దీస్. ఒక పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ ఎనర్జీ అన్నది యూనివర్స్ లో ఉంది అని మనం అందరం నమ్మితే దానికి నిజమని రుజువు చేసే ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బాద్షా సక్సెస్. ప్రతి ఒక్కరూ ముందరి నుంచి అందరూ బ్లాక్ బస్టర్ కావాలి 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 అని కోరుకున్నారు. అందరూ కోరుకున్న దానికి తగ్గట్టుగానే ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. ఈ విజయంలో నాకు ఒక భాగస్వామ్యం ఉన్నందుకు ముఖ్యంగా నన్ను మొదటి నుంచి వెనుతట్టు ప్రోత్సహిస్తున్న మా డైరెక్టర్ గారికి, శ్రీను వైట్ల గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ తమన్ నిజంగా చాలా శ్రమించాడు ఈ సినిమా కోసం. తను లాస్ట్ పార్ట్కి నేనే విట్నెస్. దాదాపు 8 ఆప్షన్లు ఇచ్చాడు తను. ఆ 8 ఆప్షన్లు ఇచ్చినంతసేపు నేను వారం రోజుల పాటు దాదాపు తనతో పాటు ట్రావెల్ అయ్యాను. అతని కష్టానికి తగినంత ఫలితం లభించింది. 6 పాటలు ఒక ఎత్తు, రీ రికార్డింగ్ మరొక ఎత్తు. ముఖ్యంగా రామ్జీ అనే ఒక పాటలో ఉన్నటువంటి ఆ క్యాచ్ ఫ్రేజ్ ని రీ రికార్డింగ్ లో చాలా తెలివిగా, అద్భుతంగా వాడాడు. నిజంగా అలాగా మనసు పెట్టి ప్రాణం పెట్టి పనిచేశాడు తమన్. అలాగే నాకు ఇష్టమైనటువంటి హీరో ఎన్టీఆర్ గారు, ఆయన సినిమాకు మరొకసారి పనిచేసే అవకాశం, అది అద్భుతమైన విజయాన్ని సాధించడం. ఈ విజయంలో నాకు కూడా మరొకసారి నిజంగా సంతృప్తిగా ఉంది భాగస్వామ్యం ఉన్నందుకు. ఈ అవకాశం ఇచ్చినటువంటి గణేష్ గారికి, శ్రీను వైట్ల గారికి, ఎన్టీఆర్ గారికి, తమన్కి, అందరికీ మరొకసారి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హద్దుల ఎదలోనే నువ్వే హీరా మోదీ చాందీ